అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. నవాబ్స్ కిచెన్లో ఈరోజు మనం పిల్లల కోసం కరివేపాకు కోడి మాంసం వేపుడు చేయబోతున్నాం. అద్భుతమైన రెసిపీ, చాలా టేస్టీ రెసిపీ, చాలా డిఫరెంట్ రెసిపీ కూడా. రెగ్యులర్గా మనం తినే కోడి మాంసంతో పోల్చితే చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇదే రెసిపీని ఈరోజు మనం నవాబ్స్ కిచెన్లో చేయబోతున్నాం. దీంతోపాటు పిల్లలకి కడుపు నిండా తినిపించడం కోసం కోడి మాంసం పులావ్ కూడా చేయబోతున్నాం. కానీ వీడియో మాత్రం కరివేపాకు కోడి మాంసం వేపుడు వీడియో మీకు డీటెయిల్గా చూపించబోతున్నాం. ముందుగా వీడియో అంతా ఫాలో అవ్వండి. కరివేపాకు చికెన్ ఫ్రై అద్భుతమైన రెసిపీ. దానికంటే ముందు పిల్లలకి కడుపు నిండా తినిపించడం కోసం మేము ముందుగానే చికెన్ పులావ్ కూడా చేసి పక్కకు పెట్టేశాము. అది చక్కగా దమ్మయ్యే లోపు ఈ చికెన్ ఫ్రై ఏదైతే ఉందో కరివేపాకు చికెన్ ఫ్రై ఈ ప్రాసెస్ చూద్దాం. చికెన్ ఫ్రై కరివేపాకు చేయడం చాలా తేలిక. యాక్చువల్గా ఒక మసాలా పౌడర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రెడీగా పెట్టుకుంటే తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ముందుగా మనం ఏవైతే డ్రై మసాలాలు ఉన్నాయో గరం మసాలాలు వీటన్నింటినీ చక్కగా సన్నటి మంట మీద వేయించుకుందాం. ముందుగా దీంట్లో మనం జీలకర్ర యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం లవంగాలు కూడా యాడ్ చేద్దాం. యాలకులు, ఇలైచి, దీంట్లోనే మనం సోంఫ్ కూడా యాడ్ చేద్దాం. దాల్చిన చెక్క, దాంతోపాటు కొంచెం జావిత్రి పువ్వు, ఫైనల్లీ మిరియాలు కూడా యాడ్ చేద్దాం. వీటన్నింటిని చక్కగా రోస్ట్ చేసుకుందాం. ఇవే మసాలాలు చల్లబడిన వెంటనే మనం మిక్సీలో బ్లెండ్ చేసి ఒక పౌడర్ ప్రిపేర్ చేద్దాం. కరివేపాకు చికెన్ ఫ్రై ఏదైతే ఉందో యాక్చువల్గా మంచి టేస్ట్, ఆ ఫ్లేవర్ దానికి తీసుకురావడం కోసం ఎక్కువ క్వాంటిటీలో మనం కరివేపాకు యాడ్ చేస్తాం. అన్ని ఇంగ్రీడియంట్స్ కంటే ఏవైతే ఇంగ్రీడియంట్స్ మనం వాడుతున్నామో వాటికంటే ఎక్కువ క్వాంటిటీలో కరివేపాకు యాడ్ చేస్తాము. ఈ రెమ్మల నుంచి కరివేపాకునంతా వేరు చేసి నూనె కూడా వేడైపోయింది, దాంట్లో ఈ కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేద్దాం. ఇదే నూనెలో మనం ఎండుమిర్చి కూడా వేపుకుందాం. కాల్దేనా మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఇదే నూనెలో మనం అల్లం వెల్లుల్లి సన్నటి ముక్కల్లాగా తరిగిన అల్లం వెల్లుల్లి యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి చక్కగా వేగాక దీంట్లోనే మనం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు నూనెలో చక్కగా వేగాక దీంట్లోనే మనం తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. చక్కగా ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ దీంట్లో యాడ్ చేద్దాం.
ఇదే చికెన్ని మనం ఆయిల్లో ఒక 10-15 నిమిషాల పాటు చక్కగా వేయించుదాం. చికెన్ని నూనెలో చక్కగా వేయించాక ఒక 10 నిమిషాల పాటు వేయించాక దీంట్లోనే మనం కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం. ఉప్పు యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే మనం పసుపు కూడా యాడ్ చేద్దాం. చికెన్ బాయిల్ అవ్వడం కోసం దీంట్లోనే మనం కొన్ని వాటర్ కూడా యాడ్ చేద్దాం. మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత చికెన్ని ఒక 10-15 నిమిషాల పాటు చక్కగా ఉడికించాక దీంట్లోనే మనం కరివేపాకు, ఎండుమిర్చి, ఇంకా గరం మసాలాల పౌడర్ ఏదైతే ఉందో అది దీంట్లోకి యాడ్ చేద్దాం. ఛానల్ చూసిన వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే బంధువులకి, స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే ఇక నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. మీరు ఛానల్ ఫాలో అవ్వడానికి ఈజీ అవుతుంది. ఇలాంటి పిల్లలకి ఏదైనా సాయం చేయాలనిపిస్తే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మనం అందరం కలిసి ఒక మంచి కాజ్ కోసం పనిచేద్దాం. థ్యాంక్ యూ.